హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే క్వాకర్ ఓట్స్తో చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా చేయాలో చూపించబోతున్నాను. లెట్స్ వాచ్ ఇట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోనైతే ఓట్స్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు ఓట్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఓట్స్ని అయితే వేసుకోవాలి. ఈ ఓట్స్తోని ఇడ్లీ చేసుకోవచ్చు. మంచిగా ఎనర్జీ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మన కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, మన వెయిట్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఈ ఓట్స్ రెసిపీ నాకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఇలా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చుకుందాం. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు నేనైతే ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకుంటాను. ఎందుకంటే చెమరగా పచ్చిగా ఇలా ఉండకూడదు. కంటైనర్లో వేసాక ఒక 20 డేస్ వరకైనా ఉండాలి కాబట్టి అనేసి ఒక ప్లేట్లో అయితే నేను ఆరబెట్టుకుంటాను. ఇప్పుడైతే నేను కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూసేయండి, నాకు 2 కప్స్ ఓట్స్ అయితే ఇంత పౌడర్ అయితే ఉంది. నాకు ఒక 20 డేస్ వరకు అవుతుంది. ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఓట్స్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. హాట్ మిల్క్ అస్సలే పోసుకోవద్దు, ఉండలు అవుతుంది. కాచి చల్లార్చిన పాలైతే పోసుకోవాలి. ఇప్పుడు ఇంకో కొన్ని పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఒకటేసారి పాలు మొత్తం పోసుకున్నాం అనుకోండి, ఉండలు మిక్స్ అవ్వదు అనేసి కొద్దిగా పోసుకుంటాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ని అయితే పెట్టేసుకుందాము. కొద్దిగా నీళ్ళు, 1 గ్లాస్ పాలు పోసుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. బాగా గట్టిగా కూడా అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ లిక్విడ్ రూపంలో ఉంటే సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కలుపుకుంటూనే చూసుకోవాలి, లేకపోతే అలాగే ఉంచేసినాం అనుకోండి గడ్డలుగా ఉండలుగా అవుతుంది. ఇలా కలుపుకుంటూనే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బాగా గట్టిగా కూడా చేసుకోవద్దు, ఎందుకంటే ఈ చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. కాబట్టి కొంచెం లిక్విడ్గా ఇలా ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా అయిన తర్వాత కలుపుతూనే ఉండాలి చల్లగా అయ్యే వరకు. దీంట్లో డేట్ సిరప్ కూడా వేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో అయితే వేయలేదు, నెక్స్ట్ వీడియోలో మీకు వేసి చూపిస్తాను. సో ఇప్పుడు చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే మా బాబుకి కొన్ని వాటర్ తాగిపించి ఇప్పుడైతే ఉగ్గునైతే పెడుతున్నాను. సో నేనైతే ఇది 9 months నుంచి అయితే స్టార్ట్ చేశాను మా బాబుకి పెట్టడం. ఎందుకంటే వాళ్ళు ఫీడింగ్ చేస్తారు కదా, పాలు తాగుతారు కదా, మనం ఈ పాలు తాగించవచ్చో లేదో అని కొందరు డౌట్గా ఉంటుంది. కాబట్టి అనేసి నేను 9 కంప్లీట్ అవుతాయన్నప్పటి నుంచి నేనైతే ఈ ఓట్స్ రెసిపీ మా బాబుకి అయితే పెట్టాను. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.